అంత దారుణంగా ప్రవర్తించిందా? నేను భయపడుతూనే ఉన్నాను. కనిష్క మా అందరికంటే ఎక్కువగా నీ మీదే పగపట్టింది. ఇప్పుడు దాని గేలానికి చేప పిల్లలా నువ్వు చిక్కుకుపోయావు. ఇక దాని అన్యాయాలకి హద్దు లేకుండా పోతుంది. అదంతా నేను చూసుకుంటానులే రాహుల్ బాబు. అవన్నీ మీరు పట్టించుకోకండి. కనిష్కని ఎలా ఎదుర్కోవాలో, కనిష్క కుట్రలు ఎలా తట్టుకోవాలో అవన్నీ నేను మేనేజ్ చేస్తాను. ఇక ఈ విషయం గురించి వదిలేయండి. రాహుల్ మాట్లాడు. అభి, అంతేనా? ఇంకేమైనా చెప్పడం మర్చిపోయావా? మర్చిపోయేటట్టు చేసిందా ఆ కనిష్క? నేను మర్చిపోను రాహుల్ బాబు. అది కాదు అభి, నాకేమైనా చెప్పడం మర్చిపోయావా అని అడుగుతున్నాను. ఇంకే ఉంటాయి, అంతే రాహుల్ బాబు. ఆఫీస్లో అయితే జరిగిందదే. అంతేనా? సరిగా గుర్తు తెచ్చుకో. చెప్పాల్సింది ఇంకేం లేదు రాహుల్ బాబు. నేనైతే ఏమీ మర్చిపోలేదు. మొత్తమంతా చెప్పేశాను. గౌతమ్ విషయం అభి దాస్తుంది. అదే జరిగితే అక్క వాళ్ళు చెప్తుంది నిజమని ఒప్పుకోవాల్సి వస్తుంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అభి ఎందుకు దాస్తుందో తెలియట్లేదు. ఉదయం నుండి చాలా అలసిపోయాను. కొంచెం ఫ్రెష్ అయితే గానీ రిలీఫ్ రాదు. సరే రాహుల్ బాబు, నేను స్నానం చేసి వస్తాను. రాహుల్ బాబు, అసలు విషయం చెప్పడమే మర్చిపోయాను రాహుల్ బాబు. గౌతమ్ గారు కలిశారు. ఉదయం ఇక్కడికి వచ్చారంట కదా, మీరు విషయం చెప్పారని చెప్పారు. నన్ను కలవాలని అన్నారు. లంచ్ బ్రేక్లో కలిశాం. ఏమన్నారు? జాబ్ మానేయమని, కావాలంటే ఇంకొక 10 లక్షలు ఇస్తామని చెప్పారు. లక్ష్మికి బాగు చేయటం కంటే డబ్బు పెద్ద విషయం కాదు అన్నట్టు మాట్లాడారు. మరి నువ్వేం చెప్పావు? నేను ఒప్పుకోలేదు రాహుల్ బాబు. తిరిగి వెళుతున్నప్పుడు నేను పడిపోబోయాను. ఆయనే నన్ను పట్టుకొని ఆపారు. లేదంటే దెబ్బలు తగిలేవి. అక్క, వదినా, ఇటురండి. ఏమైంది రాహుల్ బాబు? చూసారా, అది అభి అంటే, అది నా భార్య అంటే. మీరు చూసినవి ఎవరో చెప్పినవి నమ్ముతారేమో కానీ ఆ దేవుడొచ్చి చెప్పినా సరే నా భార్య నమ్మటం మానను. నా భార్య గురించి ఎవరెంత చెడుగా చెప్పినా పట్టించుకోను. ఏంటి రాహుల్ బాబు, ఏమైంది? ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. అమాయకురాల్లా కనిపిస్తుందని అభిని ఆడిపోసుకోవడం, మంచి మనసు కలిగిన అభిని చౌకబారు మాటలతో నొప్పించడం, ఇవేగా మీరు చేసే పనులు. ఇప్పుడు తెలిసిందా నా భార్య నిజాయితీ ఏంటో? ఇప్పటికైనా అర్థమైందా నా అభి ఎంత నీతివంతమైందో? అవన్నీ తెలిస్తే ఇలాంటి బుద్ధి తక్కువ పనులు ఎందుకు చేస్తారు రాహుల్? ఎలాగో వీళ్ళు అభిలాగా మంచిగా ఉండలేరు. మంచిగా ఉండే అభి మీద మాత్రం బురద చల్లడానికి చూస్తారు. ఏంటి రాహుల్, ఇప్పుడు ఇన్ని చెప్తున్నావు, కానీ నువ్వు కూడా అభిని అనుమానించే కదా అడిగావు. నేను అనుమానంతో అడగలేదు, మీ అనుమానం తీర్చడానికి అడిగాను. రెండిటికి చాలా తేడా ఉందక్క. అబ్బా, నాకేదో సస్పెన్స్ సినిమా చూస్తున్నట్టుగా ఉంది. నా గురించే మాట్లాడుకుంటున్నారని అర్థం అవుతోంది, కానీ ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో తెలియడం లేదు. చెప్తా ఉండబి. అక్క, ఆ ఫోన్ ఇవ్వు, ఆ ఫోటో చూపించు. ఇవేరేంద్రి,